వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి లెక్క చాలామంది చూస్తలేరు. రేవంత్ అనే ఏదైనా ప్రోగ్రాం పోతే, మీటింగ్ పోతే, ఏదైనా సభలకు పోతే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు చాలామంది. ఎక్కువగా రేవంత్ రెడ్డి ఏ ప్రోగ్రాంకి అయితే పోతాడో ఆ ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తారు కదా, ఆ ప్రోగ్రాంని నడిపిస్తారు కదా, ఆ యాంకర్లు ఆ పేరు మర్చిపోతున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు ఇదే కథ జరిగింది. ఇప్పుడు రేవంత్ అన్న లేక కేసీఆర్ ఏ ప్రోగ్రాం పడితే ఆ ప్రోగ్రాంకి పోడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదన్నా భారీ బహిరంగ సభలు ఉంటే, మీటింగ్లు ఉంటే కేసీఆర్ పోతుండే. ఈ సినిమా థియేటర్ రిబ్బన్ కటింగ్ ఉన్నది, ప్రైవేటు కాలేజు, ప్రైవేటు హాస్పిటల్ రిబ్బన్ కటింగ్ ఉందంటే కేసీఆర్ అంత ఎక్కువ పోకపోతుండే. కాకపోతే కేసీఆర్ పోయినా కూడా కీలకమైనటువంటి అది ఇంపార్టెంట్ పోవాలనుకున్నప్పుడు మాత్రమే కేసీఆర్ పోతుండే. ఇక కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. 3.5 కోట్ల మంది జనాలకు కేసీఆర్ అనేటటువంటి పేరు తెలుసు. చిన్నపిల్లలకు కూడా సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ చదివేటటువంటి వాళ్ళకు కూడా కేసీఆర్ పేరు తెలుసు. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి పేరు చాలా మందికి తెలియదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకంటే ముందు తెలియదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలియదు. నేను రీసెంట్గా జవహర్ నగర్కు పోయినా. డంపింగ్ యార్డ్ ఉంటుంది, డంపింగ్ యార్డ్ పక్కనే కొంతమంది జనాలు ఉంటారు. అక్కడ నేను ఒక అక్కతో మాట్లాడుతూ అక్క 10th క్లాస్ చదివిందట. నేను మాట్లాడుతూ అక్క అసలు ఏంది మరి నీళ్లు మరి ఇబ్బంది అవుతుంది మీకు వచ్చేటప్పుడు అంటే, అన్న అది మొత్తం డంపింగ్ యార్డ్ నుండి నీళ్లు మొత్తం మా ఇంటికి వస్తున్నాయి, పాములు జరిపోతులు అన్నీ వస్తున్నాయని ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆమె మాట్లాడుతుంటే, మరి రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వకపోయారు అక్క అంటే, ఏమో అన్న మాకేం తెలియదు అంటే, మీకు ముఖ్యమంత్రి ఎవరో తెలుసా అక్క అని అడిగితే కేసీఆర్ అని చెప్పింది ఆమె. కేసీఆర్ కాదక్క ముఖ్యమంత్రి, ఆల్రెడీ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ ప్రభుత్వం మారింది కదా అంటే, ఏమో తెలియదన్న. పక్కన వాళ్ళని కూడా అడిగినా, మీకు రేవంత్ రెడ్డి తెలుసా అంటే తెలియదు. మరి మీ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా అంటే ముఖ్యమంత్రి ఎవరో, సీఎం ఎవరో తెలుసా అంటే ఏమో కేసీఆర్ కదా అని అంటారు. అంటే కేసీఆర్ని ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటారు జనం. జనానికి రేవంత్ రెడ్డి ఎవరో తెలియదు, చాలామంది పబ్లిక్కి తెలియదు. వాస్తవానికి పల్లెటూర్లలో ఉన్నటువంటి జనాలకు రేవంత్ రెడ్డి ఎవరో తెలియదు. ఒకానొక టైంలో కేసీఆర్ ఎవరో కూడా తెలియదని చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ అందరికీ తెలుసు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా కేసీఆర్ పేరు బాగా మారుమోగిపోయింది. మంచో చెడో కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ఉంటేనే బాగుంటుండు అనేటటువంటి ఒక ఒపీనియన్ జనాలకు వచ్చింది. అల్లు అర్జున్ ఒక మీటింగ్లో మాట్లాడుతుండే, సినిమాకి సంబంధించిన ప్రోగ్రామ్ అనుకుంటా, ఆడియో లాంచో సంథింగ్ మాట్లాడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతే తడబాడైతే అల్లు అర్జున్ పైన కేసు పెట్టిరు, అల్లు అర్జున్ జైలు కూడా పంపిరు. అవన్నీ చూసినాం కదా. తర్వాత రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చిండు, అల్లు అర్జున్తో క్లోజ్ అయింది, అది వేరే విషయం. కానీ ఇవన్నీ జరిగినాయి. చాలా మీటింగ్లలో, చాలా ఫంక్షన్లలో రేవంత్ రెడ్డి పేరు చాలా మంది మర్చిపోతారు, గుర్తుపెట్టుకుంటలేరు. ఇప్పుడు రేవంత్ అనే పేరేం పెద్ద పేరు కాదు కదా, చిన్న పేరే కదా రేవంత్. అయిపోయా సీఎం రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి అయిపోదు కదా, పెద్ద పేరైతే కాదు కదా. అయితే రేవంత్ రెడ్డి పేరు ఎందుకు మర్చిపోతున్నారు, ఏం కథ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తున్నారు ఇది కూడా మీరు వినాలి. కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఈరోజు మాట్లాడినట్టు కేటీఆర్. నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రోగ్రామ్ పోయిండు, ఒక మీటింగ్కి, ఏదో రిబ్బన్ కటింగ్ ఏదో ఉంటే పోతే రేవంత్ రెడ్డి పేరు ఒక యాంకర్ మర్చిపోయింది. రేవంత్ రెడ్డిని సీఎం అనబోయి శ్రీధర్ బాబుని సీఎం అంటుంది. ఫస్ట్ టైం జరిగిన కథ కాదు, చాలాసార్లు ఇట్లనే జరిగింది. రేవంత్ రెడ్డిని సీఎం అనబోయి ఒకసారి బట్టి విక్రమార్కని సీఎం అన్నారు స్టేజ్ మీద, ఒకసారి రేవంత్ రెడ్డిని సీఎం అనబోయి ఇంకొక మంత్రిని సీఎం అని చెప్పారు. ఇట్లా మస్తుగా జరిగినాయి, ఒకటి రెండు కాదు జరిగింది కదా. ఇదేం ఫస్ట్ టైం కాదు రేవంత్ రెడ్డికి, చాలాసార్లు ఇదే. అంటే రేవంత్ రెడ్డిని చాలా మంది జనాలు గుర్తుపడతలేరు, రేవంత్ రెడ్డిని సీఎం లెక్క చూస్తలేరు. ఇప్పుడు ఇదే కదా అర్థమయ్యేది. కేటీఆర్ ఏం చెప్పిండో ఫస్ట్ ఈ వీడియో చూడండి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి పేరు ఒక యాంకర్ ఎట్లా మర్చిపోయిందో అది కూడా నేను చెప్తా. ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో, పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్న ఎక్కడనో నిన్న ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయి, మనం తెచ్చిన కంపెనీ మన టీ హబ్ లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్ లో పుట్టిన కంపెనీ పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డిని నేను పిలిచినారు. మనం గట్టినవన్నీ కడితే ఆయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి ఇట్లా అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టాడు.
ఇది మొదటిసారి కాదు, చివరిసారి, అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు. విన్నారు కదా, కేటీఆర్ చెప్పింది వాస్తవమే. రేవంత్ రెడ్డి పేరు చెప్పుడుతోటే జనాలు వద్దు సార్, మా వల్ల కాదు, ఆ పేరు చెప్పకుర్రి, మాకు ఆ ముచ్చటొద్దు అంటారు చాలా మంది జనాలు. అసలు రేవంత్ రెడ్డిని ఎవ్వరు గుర్తుపెట్టుకుంటలేరు, రేవంత్ రెడ్డిని సీఎం లెక్క చూస్తలేరు. ఆఖరికి రేవంత్ అన్న కేసీఆర్ నా పేరు ఎందుకు వలుపుతలేడు, కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి పేరు వలుపుతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క గుర్తిస్తారేమో అని చెప్పి రేవంత్ అన్న పొద్దుగాల లేతే కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నాడు. కేసీఆర్ నా పేరు వలుపుతలేడు, దమ్ముంటే కేసీఆర్ నా పేరు పలకమని చెప్పండి. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఉల్టా కేసీఆర్ను. కేసీఆర్ 2-3 సార్లు భారీ బహిరంగ సభలు పెట్టిండు, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారన్న కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క చూసిండా? రేవంత్ రెడ్డి పేరు ఎక్కడైనా కేసీఆర్ తీసిండా? ఆఖరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు తీసిండు, మంత్రుల పేర్లు తీసిండు, బట్టి విక్రమార్క వాళ్ళ వీళ్ళ పేర్లు తీసిండు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరే తీయలే కేసీఆర్. అసలు రేవంత్ రెడ్డిని కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి లెక్క చూస్తలేడు. రేవంత్ రెడ్డిని చాలా మంది మర్చిపోతారు. 2.5 సంవత్సరాలు అయింది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి. రేవంత్ అన్న మీటింగ్లు పెట్టిండు, సభలు పెట్టిండు, ప్రోగ్రాంలు పెట్టిండు, గిన్ని పెట్టినా కూడా ఇంకా జనాలు గుర్తుపెట్టుకుంటలేరు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి పేరు ఇంకా యాంకర్లు మర్చిపోతున్నారు అంటే ఎంత విచిత్రం. అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగా లేకనా, రేవంత్ రెడ్డి మరి ఎట్లా పేరు పలకరాకనా జనాలకు, యాంకర్లకు, వాళ్ళకు వీళ్ళకు, సినిమా యాక్టర్లకు, లేకపోతే కావాలనే మర్చిపోతురా, కావాలనే అంటలేరా, ఏందన్నది అర్థమైతలేదు. సరే ఆ వీడియో అయితే మీరు చూడురు, చూపిస్తా. ఇగో చూడురు ఒకసారి వీడియో. I request Sri Nagabharat Daka and Sri Anil Kumar Chalamassetti to felicitate the Honorable Chief Minister Sri D. Sridhar Babu Garu. విన్నారు కదా, శ్రీ ఆనరబుల్ చీఫ్ తర్వాత మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కదా, శ్రీధర్ బాబు ఎందుకు వచ్చింది మధ్యలో? ఇట్లా ఒక్కసారి కాదు రేవంత్ నాకు జరిగింది, చాలా సార్లు ఇట్లనే జరిగింది. ఆనరబుల్ చీఫ్ ఆమె చెప్తుంది ఫస్ట్. ఇగో Sri Anil Kumar Chalamassetti to felicitate the Honorable Chief Minister Sri D. Sridhar Babu. ఆనరబుల్ ఐటీ మినిస్టర్ అనాలి శ్రీధర్ బాబుని. శ్రీ ఆనరబుల్ ఐటీ మినిస్టర్, ఐటీ డెవలప్మెంట్ చేసేటటువంటి మినిస్టర్ శ్రీధర్ బాబు అని అనాలి. కానీ ఐటీ డెవలప్మెంట్ కాదు, శ్రీ చీఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నట్టు. తర్వాత నాకు ఎంత గమ్మత్ అనిపించిందంటే ఈ వీడియో మొత్తం నేను చూస్తే రేవంత్ అన్న అసలు ఎట్లా నిల్చున్నాడు అంటే ఒక ప్రేక్షకుడు లెక్క నిల్చున్నాడు. నార్మల్గా ప్రోగ్రామ్ చూడడానికి పోతాం కదా, గట్ల నిల్చున్నాడు. ఏం చేసే పరిస్థితి లేదు. శ్రీధర్ బాబుకు శాలువ కప్తురు, శ్రీధర్ బాబు అందరికి నమస్తే పెడుతున్నాడు, శ్రీధర్ బాబుకు నమస్తే కొడుతురు, సెల్యూట్ కొడుతురు. రేవంత్ ఇట్లా నిల్చొని చూస్తున్నా, అసలు ఏంది నన్ను ఎందుకు పిలిచిరు, ఏం కథ, చూడనీకి వచ్చినా నేను ఏం కథ అని ఆయనకే అర్థమైతలేదు. అసలు ఏంది రేవంత్ అన్నను ముఖ్యమంత్రి లెక్క ఎందుకు చూస్తలేరు, రేవంత్ అన్న పేరు ఎందుకు మర్చిపోతురు, కారణం ఏంది? రేవంత్ అన్న కోపం వస్తే అవసరం అంటే పేరు మర్చిపోయిన అందరూ తీసుకుపోయి జైలు కూడా పెడతాడు ఆయన కోపం వస్తే. కాబట్టి రేవంత్ అన్న పేరు మర్చిపోవద్దు. ఆయన ముఖ్యమంత్రి ఎందుకు గుర్తుపెట్టుకుంటలేరు? మీరు ఊళ్ళో అడుగుర్రి ఒకసారి, జనాల గారికి పోయి చాలా మంది పల్లెటూళ్ళలో పబ్లిక్ ఉంటారు, వాళ్ళని అడుగుర్రి రేవంత్ రెడ్డి ఎవరు అంటే చెప్పరు, ఏమో అంటారు. తెలిసిన వాళ్ళు రేవంత్ రెడ్డి పేరు తిస్తే దండం పెడితే చెప్పకు, మాకొద్దు. రైతు బంధు విషయంలో మోసం చేసిండు, రుణమాఫీ విషయంలో మోసం చేసిండు, 2500 మహిళలకు ఇస్తా అని చెప్పి మోసం చేసిండు, 6 గ్యారెంటీలు మోసం, 420 హామీలు మోసం, అన్నీ మోసం. రేవంత్ అంటే మోసం, మాకేం చెప్పకూరు అని చెప్పి చాలా మంది జనాలు చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పేరు చెప్పుడుతోటి మాకు వద్దని చెప్పి. మళ్ళీ ఏస్తారా రేవంత్ రెడ్డి కోట అంటే ఏస్తాం, మంచిగా వేస్తాం, రేవంత్ రెడ్డికి వేస్తాం ఓటు అంటారు జనాలు చాలా మంది. మరి వేస్తామంటారో కావాలని అంటారో ఇండైరెక్ట్ ఏమంటారో అర్థం కాలే. కానీ ఇట్లా రేవంత్ అన్నకు ఫస్ట్ టైమేం కాదు, చాలాసార్లు ఇట్లనే. రేవంత్ అన్న ఏ మీటింగ్ అయినా ఏ ప్రోగ్రామ్ చాలా మంది అసలు రకరకాలు పట్టించుకోరు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏదో మీటింగ్కి సంథింగ్ ఇక్కడనే హైదరాబాద్లోనే అనుకుంటా, ఆ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు లేకపోతే రాహుల్ గాంధీకి సంబంధించిన ప్రోగ్రాంలోనో రేవంత్ రెడ్డి వెనకాలనే ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఒకసారి సోనియా గాంధీ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో ఏదో మాట్లాడానికి పోతే గన్మెన్లు అడ్డుకున్నారు, ఆపిన్రు. ఒకసారి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి సంబంధించిన ర్యాలీలో రాహుల్ గాంధీ వెనకాల పోయి కూర్చున్నాడు సపరేక, ఇక్కడ పంచాయతీ అని చెప్పి. ఒకసారి ఏదో మీటింగ్ ఉంటే బట్టి విక్రమార్క వీళ్ళందరూ ముంగడు ఉర్తుర్రు ఏదో ప్రోగ్రాంలో, రేవంత్ రెడ్డి చిన్నగా వస్తున్నా, ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది?
అర్థమవుతుంది. అంటే జనాలకు రేవంత్ రెడ్డి అంటే నచ్చలేదా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చలేదా, రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చలేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి నిజంగానే కావాలని గుర్తుపడతలేరా, గుర్తుపట్టినా కూడా చెప్తలేరా, రేవంత్ రెడ్డి పేరు తీయడం పబ్లిక్ ఇష్టం లేదా, లేకపోతే సినిమా యాక్టర్లకు యాంకర్లకు ఇష్టం లేదా తెలియదు, లేకపోతే మర్చిపోయా అన్నదా తెలియదు. మర్చిపోయా అంటే ఒకసారి ఓకే, ప్రతిసారి ఇట్నే జరుగుతుంది కదా. ఒకసారి జగ్గారెడ్డి అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్లో కూడా రేవంత్ రెడ్డి అనబోయి బట్టి విక్రమార్క ఏదో అన్నాడు సీఎం జగ్గారెడ్డి అన్న కూడా. తర్వాత రిపోర్టర్లు అన్నారు సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే సారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నాడు తర్వాత. ఇట్లా చాలా జరిగినాయి రేవంత్ అన్నకు. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి, మా అన్నను ముఖ్యమంత్రి లెక్కన గుర్తుపెట్టుకోండి, చీఫ్ మినిస్టర్ అని చెప్పి పిలవండి. అనవసరంగా రేవంత్ అన్న ప్లేస్లో వేరే వాళ్ళ పేర్లు పిలిచిర్రు అనుకో మాకు కూడా బాధ అనిపిస్తుంది, మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. నేను ఆయనకు చాలా వీరాభిమానిని. దయచేసి మీరు అందరూ రేవంత్ అన్నను సీఎం లెక్కనే చూడరు, మినిస్టర్ లెక్క కాదు. ఆయన సీఎం, బాస్, చీఫ్ మినిస్టర్, ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి. ఎందుకు మర్చిపోతారు అట్లా? అసలు ఆయన పేరే మర్చిపోతారు అందరూ. పేరు మర్చిపోవడం ఒక ఎత్తు అయితే ఆయన తిడుతున్నారు అందరు చాలా మంది. ఇంకా రేవంత్ అని ఏమంటున్నాడు, నా పైన వ్యతిరేకత కాదు, మంత్రుల పైన వ్యతిరేకత, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత, నన్ను ఎవరు తిట్టారు, నన్ను అందరు పొగుడతారు, నేను మస్తు మంచోని, నా పరిపాలన అద్భుతమైనటువంటి పరిపాలన, నా అంత బెటర్ పరిపాలన ఎవరిది లేదు. రేవంత్ అన్న ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ నా పేరు తీయాలని చెప్పి రేవంత్ అన్న మస్తు అనుకుంటున్నాడు. ఓసారి కేసీఆర్ భారీ భారీగా సభ పెట్టిండు వరంగల్లో. సభ పెడితే రేవంత్ అన్న టీవీలో చూసిండట ఆ సభను. నా పేరేమన్నా కేసీఆర్ తీర్తాడేమో, నా పేరు గురించి ఏమైనా మాట్లాడతాడేమో. మొన్న సభ పెట్టిండు కదా జగిత్యాల సభలో కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ టీం వాళ్ళని అడిగిండట, మంత్రులను వాళ్ళని వీళ్ళను కొంతమంది అడిగిండట నా పేరు ఏడన్నా తీసిండా అని. రేవంత్ రెడ్డి బాధ ఏంది, పీసీసీ పేరన్నా తీసిండు, నా పేరు తీస్తలేడు ఏంది. ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడగానే రేవంత్ రెడ్డి పేరు తీయలే. రేవంత్ అన్నకి ఇదే బాధ, ఐడెంటిటీ, గుర్తింపు లేకపోవడం అంటాం. గుర్తింపు లేదు, మరి ఇంకా గుర్తింపు ఎట్లా సాధించుకోవాలి? ఇప్పుడు ఒక రకంగా ఒక మనిషికి గుర్తింపు రావాలంటే ఏదో ఒక పని చేస్తేనే గుర్తింపు వస్తుంది. ఐదర్ చెడ్డ పని చేస్తానే గుర్తింపు వస్తుంది, మంచి పని చేస్తానే గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఉదయ్ ఉన్నాడు, మా ఉదయ్ మంచోడు అనుకో, అందరితో మంచిగా ఉన్నాడు అనుకో, ఎటుకైనా పోయినప్పుడు కూడా మావాడు ఉదయ్ అని చెప్పి చాలా మంచోడు, ఏ పని చెప్పినా చేస్తాడబ్బా అని అంటాం. ఒకవేళ మంచోడు కాదనుకో, ఊకే పంచాయతీ పెట్టుడు, లొల్లులు పెట్టుడు, బూతులు తిట్టుడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, ఇష్టానుసారంగా వివరించుడు చేసిండు అనుకో, ఉదయాన్ని ఒక పోరడు ఉంటాడు, ఆగం చేస్తాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు, పెంట చేస్తాడని చెప్పి నెగిటివ్ చెప్తాం. ఇప్పుడు రేవంత్ అన్న అద్భుతమైనటువంటి పనులు చేసిండు అనుకో, రేవంత్ అన్న గొప్ప పనులు చేసిండు అనుకో, కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన రేవంత్ అన్న అందించిండు అనుకో, జనాలు చాలా మంది రేవంత్ అన్న గుర్తుపెట్టుకుంటారు. అరే రేవంత్ రెడ్డి మస్తు పని చేసిండు, రేవంత్ అన్న రోడ్లు కట్టించిండు, స్కూల్ కట్టిండు, కాలేజ్ కట్టిండు, అన్నీ ఇచ్చిండు, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి నయం అని చెప్పి జనాలు యాది పెట్టుకుంటారు, తలుసుకుంటారు రేవంత్ రెడ్డిని జనాలు. కానీ రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ అది లేదు కదా. పొద్దుగా లేస్తే పబ్లిక్ కేసీఆర్ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? కేసీఆర్కి ఇంత గుర్తింపు ఎందుకు వచ్చింది? కేసీఆర్ని ఇంత యాద్ చేసుకోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్ మంచి పనులు చేసిండు, మంచిగా అద్భుతమైన పనులు చేసిండు, అందుకే కేసీఆర్ అందరూ యాది పెట్టుకుంటారు. అట్లా రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలంటే రేవంత్ అన్న ఏదైనా మంచి పని చేయాలి. రేవంత్ అన్న మంచి పేరు రావాలంటే మంచి పనులు చేయాలి, చెడ్డ పేరు రావాలంటే చెడ్డ పనులు చేయాలి. చెడ్డ పనులు అంటే ఏంది? హైడ్రా తీసుకొచ్చి కూలగొట్టుడు, పేదవాళ్ళని రోడ్ల మీద వేసుడు, మూసీ సుందరీకరణ పేరుతో ఇల్లులు ఊల్చేసుడు, మేము రైతు బంధు ఇస్తాం, రుణమాఫీ ఇస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా ఏం చేయకపోవడు, ఇవన్నీ ఏం పనులు? మంచి పనులు అంటారా? అద్భుతమైన పనులు అంటారా? 2500 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసుడు, స్కూటీలు ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, తులం బంగారం ఇస్తామని చెప్పి జనాలను మోసం చేసుడు, ఇవన్నీ మోసం చేయడానికి వీళ్ళని మంచోళ్ళు అంటారా? ఎట్లా అంటారు? ఏమంటారు? గుర్తింపు 2 విధాలుగా వస్తుంది. మంచి చేస్తే గుర్తింపు వస్తుంది, చెడు చేస్తే గుర్తింపు వస్తుంది. చెడు గుర్తింపు ఎక్కువ రోజులు ఉండదు, మంచి గుర్తింపు చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. మంచి చేసేటటువంటి వ్యక్తిని మస్తు రోజు గుర్తుపెట్టుకుంటారు, మంచి చేయనటువంటి వ్యక్తిని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోరు, వాళ్ళు తాత్కాలికంగానే గుర్తుండిపోతారు అంతే. ఓ 10-15 రోజులు గుర్తుపెట్టుకుంటారు, సరే అది అయిపోయిందనుక ఇంకో ఆయన మంచి ఆయన వస్తే మంచి ఆయన గుర్తుపెట్టుకుంటారు. కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన రేవంత్ అన్న అందిస్తే రేవంత్ అన్న జనాలు ఆటోమేటిక్ రేవంత్ రెడ్డి పేరు మాట్లాడుకుంటారు, రేవంత్ అన్న గ్రేట్ అంటారు. ఇలా రేవంత్ రెడ్డి అనుడితో ఎందుకు తిడుతున్నారు జనం? ఆయన పర్ఫార్మెన్స్ వీక్ ఉండబట్టి, పరిపాలన చక్కగా లేదు, గాడిన పెడతలేదు, పరిపాలన గాలి ఇడిచిపెట్టిండు అంటే ఢిల్లీకి పోవుడు, ఈ కథ ఉంది కాబట్టి జనాలు చాలా మంది గుర్తుపడతలేరు. గుర్తుపట్టిన రేవంత్ రెడ్డి అంటే తిడుతురు. ఫస్ట్ టైం కాదు కదా, చాలాసార్లు రేవంత్ అన్న పేర్లు మర్చిపోయింది. సరే కొంతమంది మరి కావాలని అయితే మర్చిపోరు కదా, సరే పొరపాటున కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఎట్లా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు మర్చిపోతున్నారు అనేది క్వశ్చన్ మార్క్. చూద్దాం ఏం జరగబోతుంది. ఇప్పుడు నార్మల్గా ఒక వివిఐపి వచ్చిందంటే ఆ వివిఐపి గురించి మాట్లాడడానికి మస్తు ప్రిపేర్ అవుతారు తెలుసా. ఎవరైనా యాంకర్ అయినా ఎవరైనా ఒక విఐపి వచ్చిందంటే కరెక్ట్ చదువుతారు.
సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, మినిస్టర్ శ్రీధర్ బాబు అని చదువుతారు. మరి కావాలనే మర్చిపోయారో, లేకపోతే శ్రీధర్ బాబే నన్ను అట్లా చీఫ్ మినిస్టర్ అని చెప్పి అని చెప్పి ఆయన ఏమన్నా అన్నాడా, లేకపోతే ఆమె మర్చిపోయిందా, యాంకరు మర్చిపోయి అన్నదా, పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.